మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పిఎం విద్యానిధి పథకానికి అనుబంధంగా అమలు, ఎంఎస్ఎంఈలకు రుణాలు పెంచాలి, ఎస్ఎల్బిసి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 8 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పీఎం విద్యానిధి పథకానికి అనుబంధంగా ఈ కార్యక్రమం చేపడతామని, దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం మాట్లాడారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాలిబాటపై నడక ప్రాథమిక హక్కు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక రహదారి అంటూ ఉన్నట్టయితే దాని చెంతనే స్పష్టమైన హద్దులతో చక్కటి నిర్వహణతో కూడిన కాలిబాటని ఏర్పాటు చేయడం తప్పనిసరి బాధ్యత. నిర్దేశిత కాలిబాటపై నడిచే ప్రాథమిక హక్కుతో దీనికి పరస్పర ఆధారిత సంబంధం ఉంటుంది అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు హైలైట్ అయింది. రహదారుల వెంట కాలిబాటల గుర్తింపు, నిర్వహణతో పాటు పాదచారుల భద్రత బాధ్యత స్థానిక సంస్థలైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసి నిర్దేశించిన కాలిబాట మీద నడవడం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొందన్నటువంటి హైలైట్ చేశారు. వాస్తవంగా ఆ కాలిబాటలు అంటామంటే మన ఫుట్పాత్ని ఆక్రమించేసుకుంటుంటారు. దాన్ని అప్పుడప్పుడు ప్రభుత్వాలు అడ్డుకుంటే తప్పించి మిగతా టైంలో నడిచిపోతుంటుంది. ఫుట్పాత్ మీద నడవాల్సిన జనం రోడ్డు మీద నడుస్తుంటారు అనమాట. లేకపోతే పట్టాలెక్కని చర్చలు అంటూ జెనీవాలో అమెరికా ఇరాన్ ప్రతినిధుల మధ్యన జరగని భేటీ, లెబనాన్లో బేకరపూరే కారణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిన్న ఓ పక్కన లెబనాన్లో పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడింది ఇజ్రాయెల్. దానికి ప్రతిగా చర్చలకి వెళ్ళబోవట్లేదని చెప్పేసి ప్రకటించింది ఇరాన్. దాంతో స్విట్జర్లాండ్లో జరగాల్సినటువంటి చర్చలు వాయిదా పడ్డటువంటి పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేసింది. యుద్ధం శాశ్వత ముగింపు అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సినటువంటి చర్చలకు ఆదిలోనే హంసపాద ఎదురైంది. వాటి నడుమ స్విట్జర్లాండ్లో జెనీవా వేదికగా శుక్రవారం ప్రారంభం కావాల్సిన సంప్రదింపులు వాయిదా పడ్డాయి. యుద్ధాన్ని తాత్కాలికంగా ముగిస్తూ వాషింగ్టన్, టెహ్రాన్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్, హిజ్బుల్లా గురువారం రాత్రి పరస్పరం బేకర్ దాడులు చేసుకోవడం ఎందుకు కారణం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పచ్చదనం పెంపొందిద్దాం అంటూ ప్రకృతి వనరులని పునరుద్ధరిద్దాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరణ్యారామం భవన ప్రాంగణానికి భూమి పూజ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జియో మెగా ఐపీఓ వచ్చేస్తుంది. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి రిలయన్స్ జియో సిద్ధమవుతోంది. 37,700 కోట్ల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు పత్రాలు అందజేసింది. స్వచ్ఛ ఇంధన రంగంలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, ఫుడ్ పార్కులో 30,000 కోట్లు పెట్టుబడి పెడతామని, శాటిలైట్ ఇంటర్నెట్ సేవల వ్యవస్థని దేశీయంగా ఏర్పాటు చేస్తామని ప్రకటనలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల వార్షిక సమావేశం వేదిక అయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాన్పిక్ కేసులో ఈడీ అప్పీళ్ల కొట్టివేత అన్నటువంటిది హైలైట్ చేశారు. జప్తు రద్దుని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్పిక్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తును రద్దు చేస్తూ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులు తెలంగాణ హైకోర్టు సమర్థించింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులపై ఈడీ దాఖలు చేసిన 9 అప్పీళ్లను కొట్టేసింది. వాన్పిక్ కేసులో ఏపీ మాజీ సీఎం జగన్, ఆయన గ్రూపుకి చెందినటువంటి 538 కోట్ల, నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన గ్రూపుకి చెందిన 325 కోట్ల విలువైన ఆస్తులు వాటాలను జప్తు చేయడం చెల్లదంటూ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ వేరువేరుగా 9 అప్పీళ్లు దాఖలు చేసి వీటిపై జస్టిస్ పి శ్యామ్ కోసి, జస్టిస్ సుద్దాల చరపత్రాలతో కూడిన ధర్మాసన విచారణ అనంతరం శుక్రవారం తీర్పు వెలువరించింది. వాన్పిక్ కేసుల ఆస్తుల జప్తు సరికాదని జగత్లో పబ్లికేషన్లో 45 మంది పెట్టుబడి పెట్టినా కొందరిపైన కేసులు పెట్టడంపై సందేహాలు ఉన్నాయని అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంటూ జప్తును రద్దు చేసింది. 11 కేసుల్లో నిమ్మగడ్డ ప్రసాద్ గ్రూప్ కంపెనీలు 274 కోట్లు ఇంటెమ్నిటీ బాండ్ సమర్పించాలని షరతు విధించింది. ఇరుపక్షాల వాదనమైన ధర్మాసనం అప్పీలేట్ ట్రిబ్యునల్ అన్ని అంశాలను పరిశీలించాక తీర్పు వెలువరించిందని, ఇందులో జోక్యం చేసుకోలేమంటూ ఈడీ అప్పీళ్లను కొట్టేసింది అన్నట్టు వార్తనే తెలియజేశారు. జగన్ అక్రమాస్తుల కేసులు ఎంత తుస్సుమంటాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. లేకపోతే గ్రామాల్లో తాగునీటికి మరో 7 బహుళ ప్రయోజన పథకాలు. ఎపెక్స్ కమిటీ ఆమోదానికి 9,355 కోట్ల వ్యయంతో పనులు. 2028 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చిన ప్రణాళికలు అన్నటువంటి వార్తను రిలీజ్ చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మరో 7 బహుళ ప్రయోజన గ్రామీణ పథకాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 9,355 కోట్ల అంచనాలతో రూపొందించిన వీటి ద్వారా 6 జిల్లాల్లో 76 మండలాల పరిధిలో ఉన్న 6,216 ఆవాసాల్లో తాగునీటి సరఫరా మెరుగు కాబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి అవి సర్కారు హత్యలే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో మనం ఇప్పుడు ఈనాడు చదివాం కదా, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడైనా సాయికృష్ణ కేసు వచ్చిందా, లేదా ఆ చచ్చిపోయినటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి క్రాంతి కుమార్ తను చెప్పినటువంటిది ఆత్మహత్య చేసుకునే ముందు చెప్పినటువంటి వార్త వచ్చిందా, లోపల పేజీల్లో వేస్తారు. అదే
జగన్ వ్యతిరేకమైతే ఫ్రంట్ పేజీల్లో వేస్తారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక అలవాటు. సాక్షి వచ్చేటప్పటికి ప్రతిపక్ష పత్రిక కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పత్రిక కాబట్టి డైరెక్ట్గా రాసుకొస్తుంది. అవి సర్కార్ హత్యలే అన్నది అందులో భాగంగా హైలైట్ చేసుకుని తమ బిడ్డల ఆచూకీ కోసం విజయవాడ సిపి డీజీపీ చుట్టూ నెల రోజులు తిరిగిన బాధిత కుటుంబాల ఆక్రమణ అరణ్య రోజునే పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య సెల్ఫీ వీడియో. మార్కాపురం వెళ్లి సాయికృష్ణ అక్రమంగా అదుపులో తీసుకున్న విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు బిగ్ బాస్ ఆశీస్సులతోనే ఈ అమానుష కాండ. న్యాయస్థానం జోక్యం, మీడియా క్రియాశీలతో వాస్తవాలు బట్టబయలు. బాధిత కుటుంబాలకు అండగా మాజీ సీఎం వైఎస్ జగన్. దాంతో గత్యంతరేఖ దిగి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సిఐ నాగరాజుపై నామమాత్రపు చర్యలు, తూతు మంత్రంగా విచారణ ఎత్తుగడ. కూటమి సర్కార్ దమనకాండపై దేశవ్యాప్తంగా చర్చ. సర్వత్రా ఆగ్రహవేశాలు, ఉద్యమానికి ప్రజా సంఘాలు సన్నద్ధం అన్నటువంటిది హైలైట్ చేశారు. దేశవ్యాప్తంగా అంత సీన్ లేదు, కనీసం రాష్ట్రంలో కూడా ఎవరు స్పందించట్లేదు, వైసీపీ వాళ్ళు తప్పించి. అదే ఇక్కడ సమస్య. అయితే పోలీసులే భక్షకులు అంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాకిల వల్లే నా బిడ్డ బలవన్మన్నాం, నేను ఎవరి ప్రలోభాలకు లొంగలేదు, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాంటే క్రాంతి కుమార్ తండ్రి ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు స్టేట్మెంట్. అంటే స్వయంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కొడుకే ఆత్మహత్య చేసుకున్నారన్నటువంటిది ఇప్పుడు తెలుస్తుంది. ఇంతవరకు ఈ వార్త కూడా రాలేదు ఎక్కడా కూడా. లేకపోతే లాకప్పుల్లో మరణ మృదంగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కర్నూలు జిల్లా దళిత మహిళ గంగమ్మ లాకప్లో మృతి. పోలీసులు టార్చర్తోనే మరణం. గుట్టుచప్పుడు కాకుండా కన్నం. ఆనకొండ ఐపీఎస్ కనుసన్నలోనే దారుణం. కప్పిపుచ్చుకునేందుకు రంగంలోకి బిగ్ బాస్. ఓ అధికారి వీఆర్కు మరో అధికారి ఆకస్మిక బదిలీ. సమగ్ర దర్యాప్తు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు. గంగమ్మ డిఎన్ఏ శాంపిల్స్ను భద్రపరచాలని వినతి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బాబు సర్కార్పై దర్యాప్తు కోరతాం. 2 ఏళ్లలో భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్ర దర్యాప్తు అవసరం. ప్రధాని కేంద్ర హోంమంత్రి సిబిఐ డైరెక్టర్ ఫిర్యాదు చేస్తాం. వైఎస్ఆర్సీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఐటీ పాలసీ పేరుతో భూములు దారదత్తం. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఈడీ జప్తు సరికాదు అంటూ వాన్పిక్ ఆస్తులు విడుదల చేస్తూ అప్లైట్ ట్రిబ్యునల్ ఇచ్చిన సమర్థించిన తెలంగాణ హైకోర్టు. నాటి ఉత్తర్వులు జోక్యం చేసుకునేలా కొత్త ఆధారం లేదా కారణాలు ఈడీ చూపించలేదని స్పష్టీకరణ. తక్షణమే ఆ ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశం. వాన్పిక్ కేసుల్లోని ఆస్తులను విడుదల చేయాలని 2019లో అప్లైట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసిన ఈడీ డిసెంబర్ 23 తీర్పు రిజర్వ్. ఈడీ 9 అప్పీళ్లను కొట్టేస్తూ శుక్రవారం స్పష్టమైన తీర్పు. గతంలోని 3 కేసుల్లో ఊరటనిచ్చిన హైకోర్టు. ఇక్కడే విశేషం ఏంటంటే జగన్కి సంబంధించిన కేసులలో కేసు కొట్టేస్తే కూడా ఫ్రంట్ పేజీ రాసుకోకుండా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ప్రజలకు సంబంధించిన అంశాన్నే హైలైట్ చేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అనుసరిస్తున్నటువంటి కూసెంత నీతి. మామూలుగా దీన్ని ఏం పూర్తిగా నేను సమర్థించను, కానీ జగన్ మీద కేసుల్ని ఇదివరకు బ్యానర్ల కొద్దీ రోజుల తరబడి, నెలల తరబడి, ఏళ్ల తరబడి రాశారు. అట్లాంటిది ఆ కేసుల్లో ఒక కేసులో కీలకమైనటువంటి అంశమైన తీర్పు వస్తే కూడా లోపల పేజీలో వేసుకున్నారు, ఫ్రంట్ పేజీలో కర్టన్ రైజర్ మాత్రమే వేసుకున్నారు. మెయిన్ ఇప్పుడు ప్రజా సమస్యల్ని హైలైట్ చేసుకొచ్చారు. జడశ్రవణ్ ప్రెస్ మీట్లు ఇవే హైలైట్ చేసుకొచ్చారు. ఇది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కూసెంతైన బ్యాలెన్సింగ్ సిచ్యుయేషన్. లేకపోతే సాయి కృష్ణది ప్రీ ప్లాన్డ్ మర్డర్. హోటల్లో చంపేసి బస్టాండ్లో పారేసి జేబీఎం భారత్ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ సంచలన ఆరోపణలు. మే 8న సాయంత్రం మార్కాపూర్ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సాయికృష్ణ తరలింపు. గత నెల 23 బెజవాడ బందర్ రోడ్డును హోటల్లో చిత్రహింసలు విపరీతంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి చితికిపోయిన కిడ్నీలు. దీంతో పలు ఆసుపత్రుల చుట్టూ తిప్పిన పోలీసులు. హోటల్ రూమ్లో ఆర్ఎంపీతో 2 రోజులు ట్రీట్మెంట్. 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ మృతి. 24న ఆర్టీసీ బస్టాండ్ 43 ప్లాట్ఫామ్ వద్ద మృతదేహం పారేసి అనాథ శవంగా స్వర్గపురిలో శవదహనం. ఇది నిజమైతే మాత్రం సంచలన నిజాన్ని బయటపెట్టినటువంటి వాడు అవుతాడు జడ శ్రవణ్ కుమార్. ఇందులో వాళ్ళ అమ్మ అడుగుతోంది కదా, నాకు అంత బూడిదివ్వండి, మా అబ్బాయి ఎప్పుడు చచ్చిపోయాడు చెప్పండి అని 23వ తారీఖు అన్నటువంటిది ఈయన ఇచ్చేస్తున్నారు. ఆ డీటెయిల్స్, ఆ డేటా, ఇది కీలకమైనటువంటి అంశం. ఇందులో కీలకమైనటువంటి కృష్ణలంక చెందిన యువకుడు సాయి కృష్ణది లాకప్ డెత్ కానే కాదని, ఇది ముమ్మాటికి పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అని జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. విజయవాడ బందర్ రోడ్ రమేష్ హాస్పిటల్ సమీపంలోని హోటల్లో సాయి కృష్ణ నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని చెప్పారు. ఇందులో పోలీసులతో పాటు చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారం ఈ హత్యకు కారణమని, దీనికి సంబంధించి తన వద్ద ప్రాథమిక సమాచారం ఉందని వెల్లడించారు. సాయికృష్ణ హత్య చేసి అనాశయంగా చిత్రీకరించి స్వర్గపూర్లో శవదహనం పూర్తి చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల కనుసన్నల్లో జరిగిందన్నారు. జడ శ్రవణ్ కుమార్ శుక్రవారం విజయవాడ గాంధీనగర్లోని పార్టీ గారు మీడియాతో మాట్లాడి సంచలన అంశాలను వెల్లడించారు. దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ తమ పార్టీ కాపు యోజన విభాగం మంత్రి దాడిశెట్టి వీరబాబు ద్వారా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ కేసు తేలాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తాన్ని భద్రపరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, నిందితులు హోటల్లో పెట్టి కొడుతున్నారన్నారు. జేబీఎం అంతకు మించిన సినిమాలను తలదన్నే రీతిలో జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో పోలీస్ వ్యవస్థ, ఉన్నతాధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఆ ఘటన జరిగిన క్రమం జడ శ్రవణ్ కుమార్ మాటల్లోనే గత నెల 8వ తేదీన సాయంత్రం టాస్క్ ఫోర్స్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి
ఇద్దరు కానిస్టేబుల్స్ ఏఎస్ఐ బ్లూ కోట్ కానిస్టేబుల్ కలిసి మార్కాపురం మిత్రుడితో కలిసి ఒక రూమ్లో ఉంటున్న సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ రాత్రి అక్కడే ఉంచి 9వ తేదీ ఉదయం స్టేషన్ నుంచి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఒక రోజు ఉంచి ఆ తర్వాత రమేష్ హాస్పిటల్ సమీపంలోని ప్రముఖ హోటల్కి తరలించారు. హోటల్ రూమ్ నెంబర్ 302లో సాయికృష్ణ చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రంతా సిఐ నాగరాజు హింసించారు. సిఐ నాగరాజు పేరు మీదే హోటల్ బుక్ అయింది. విపరీతంగా కొట్టడం వల్ల సాయికృష్ణకి రక్తస్రావం అయింది, కిడ్నీలు పగిలిపోయాయి, దవడ పగిలింది. సాయికృష్ణను వైద్యం కోసం 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. అయితే బతికే అవకాశం లేదని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారని అక్కడ వైద్యులు సూచించారు. అక్కడి నుంచి 15వ తేదీన మణిపాల్ హాస్పిటల్ సివిల్ సర్జన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూడా వైద్యుడు చేతులెత్తేయడంతో 16, 17వ తేదీలో మళ్ళీ హోటల్ రూమ్కి తరలించారు. హోటల్ రూమ్లో ఆర్ఎంపీతో 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ చనిపోయాడు. డెడ్ బాడీని 24వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ 43వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద అనాథ యువకుడు శవంలా పడేశారు. అనంతరం తమకేమీ తెలియనట్టుగా బస్టాండ్లో అనాథ శవం ఉన్నట్టు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లి అనాథ శవాన్ని తగలబెట్టాలని టాస్క్ ఫోర్స్ సీఐకి అత్యంత సన్నిహితుడైన మేనేజర్ ద్వారా బీఎంసీకి రిక్విజేషన్ ఇచ్చారు. అనాథ శవంగా సీఐ నాగరాజ్ సర్టిఫై చేసిన తర్వాత బస్టాండ్కి ఎదురుగా ఉన్న స్వర్గపూర్లో ఇద్దరు కానిస్టేబుల్ ద్వారా 24వ తేదీన 5:45 గంటలకు సాయికృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కూటమి సర్కార్ డెడ్ బాడీ నో డెలివరీ ప్రభుత్వంగా పేరు సాధించిందని జడశ్రవణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నీకు జైలు జీవితం ఖరారైనట్టు మంత్రి లోకేష్ రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో న్యాయం 4 పాదాల మీద కాదు 40 పాదాల మీద నడుస్తుందని వ్యాఖ్యానించారు. సాయికృష్ణ మృతిపై హోమ్ మినిస్టర్ మాట్లాడలేదు. ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ బాధిత కుటుంబాన్ని కలవలేదని విమర్శించారు. చేతి గీతలు అరగదీస్తామని యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారని గుర్తు చేశారు. ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఎన్కౌంటర్ అని అక్కడ 400కి పైగా జరిగాయని, పవన్ మాటల అర్థం కూడా అదేనన్నారు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడితే పోలీసులు అలా ఎందుకు ప్రవర్తించకుండా ఉంటారని ప్రశ్నించారు. గబ్బర్ సింగ్ సినిమా చూసే సీఐ నాగరాజ్ ఆ విధంగా తయారయ్యారన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్కు ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యేలు అమ్మాయిలను రేపు చేస్తే మాట్లాడరా, ఎమ్మెల్యే అరోసరేదని ఢిల్లీలో పక్కన కూర్చోబెట్టుకుంటావు, నువ్వేం సనాతన ధర్మ సారథి మండిపోతారు. తెలుగుదేశాన్ని నేను ఒక్క మాట మాట్లాడరు, పూర్తిగా పవన్నే అటాక్ చేస్తారనమాట. ఇది ఈయనకున్నటువంటి విచిత్రమైనటువంటి అంశం. కాకపోతే ఆక్వాలోను అదే నాటకం. ఆక్వా ఫీట్ టన్నుకి 4,000 రూపాయలు తగ్గించినట్టు గురువారం ప్రకటన. అదంతా వట్టిదేనని శుక్రవారం తేల్చిన కంపెనీలు. టన్నుకు 2,000కు మించి తగ్గించలేమని తేల్చెప్పిన అవంతి ఫీడ్స్ ఇదే బాటలో మిగిలిన కంపెనీలు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ఆక్వా రైతులు పెంచిన ధరలు పూర్తిగా తగ్గించాల్సిందని స్పష్టీకరణ అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే అదిరిపడి ఆగమేఘాల మీద కేసు నమోదు. వైఎస్ జగన్ రంగంలోకి దిగడంతో సాయికృష్ణ కేసులో ప్రభుత్వం తత్తరపాటు. రాత్రివేళ కుటుంబ సభ్యులతో ఫిర్యాదు, కేసు నమోదు. కేవలం సిఐపై కేసు నమోదు చేసి పోలీసు పెద్దలను తప్పించేలా కుట్ర. సాయికృష్ణ ఇంటికి దర్యాప్తు బృందం, కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు నమోదు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏపీలో ద్రవ్యోల్బణం టాప్. జనవరిలో 2.82%, మే నాటికి 4.9% పెరుగుదల. ప్రతి నెల జాతీయ స్థాయి నుంచి ఏపీలో ద్రవ్యోల్బణం నమోదు. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆకాశం నుండి నిత్యావసర ధరలు, అధిక ధరల భారంతో ప్రజలకు ఇబ్బందులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బాబు సర్కార్పై దర్యాప్తు కోరతాం. 2 ఏళ్ల పాలనలో భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం, రాజధాని అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులు, ఇతర అవినీతి అక్రమాల విషయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై సమగ్ర దర్యాప్తు జరగాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిబిఐ డైరెక్టర్కి వింతపత్రం అందిస్తాను వైఎస్ఆర్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి వెల్లడించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ కూటమి ప్రభుత్వ నేర అంగీకార పత్రమే. మాజీ సీఎం జగన్ గొంతెత్తాకే సాయికృష్ణ లాకప్ డెత్పై ఎఫ్ఐఆర్. ఈ హత్యలో A1 చంద్రబాబు, A2 హోంమంత్రి అంతా, A3 డీజీపీ, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఏపీలో పోలీసులే హత్యలు చేస్తున్నారు అంటూ కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన సాయికృష్ణ, పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య. 20 మరణాల్లోనూ కృష్ణలంక సీఐ నాగరాజు పేరు. ఆ అధికారిపై ఉన్న గత ఫిర్యాదులు, రికార్డులు తెప్పించాలి, న్యాయం కోసం స్వతంత్ర విచారణ చేయించాలి, ఎన్హెచ్ఆర్సీకి వైఎస్ఆర్సీపీ ఎంపీల ఫిర్యాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే కస్టడీ హత్యలు చేస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్కి వైఎస్ఆర్సీ ఫిర్యాదు చేసిన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో 2 యువకుల మరణాలు రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళన సృష్టించారని పేర్కొన్నారు. ఆ ఘటనలపై సమగ్ర విచారణ చేసి పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేసింది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు డాక్టర్ మద్దిగొల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనుజారాన్ని ఢిల్లీలో శుక్రవారం ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ఆంధ్ర వైద్య కళాశాలలో మహిళా వైద్యులకు వేధింపులు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు, చదువు చెప్పే మహిళా ఫ్యాకల్టీకి రక్షణ కరువైంది. ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు, మహిళా వైద్యులపై వేధింపులు పెరుగుతున్నాయి. విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక ఆంధ్ర వైద్య కళాశాలలోనే తాజాగా 2 ఘటనలు వెలుగు చూశాయి. ఇటీవల ఆంధ్ర వైద్య కళాశాలలోని జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరు అసభ్య పద్యాలంతో దూషించడంతో పాటు
లైంగిక వేధిస్తున్నారని పీజీ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆరోపణలు రుజువవడంతో వైద్యుని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఇదే విభాగంలో పనిచేసే మహిళా వైద్యులు విద్యార్థులను సిబ్బందికి కనీస గౌరవం ఇవ్వకుండా వేధించారని మాజీ హెచ్ఓడిపై ఆరోపణలు వస్తున్నాయి. ఆయన వేధింపులు ఎదుర్కొన్న మహిళా అసోసియేట్ ప్రొఫెసర్ భర్త వైద్యుల వాట్సాప్ గ్రూప్లో పెట్టిన ఆడియో మెసేజ్ కలకలం రేపుతుంది. అసోసియేట్ వైద్యురాలి భర్త రాష్ట్ర వైద్య కళాశాలలోని వైద్య శాఖలోని సెకండరీ హెల్త్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. కొద్ది నెలలుగా తన భార్యను సర్జరీ విభాగం హెచ్ఓడి వేధించారని ఆడియో మెసేజ్లో ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్యతో రోజు ఆయన ఫోన్లో మాటలు విన్నాను. ఆ మాటలు నన్ను ఎంతో బాధించాయి. మహిళలనే కనీస గౌరవం ఇవ్వకుండా మహిళా వైద్యులు మహిళా సిబ్బంది పట్ల అత్యంత దారుణంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ వేధింపులు గురి చేస్తున్నారు. ఏకవచనంతో పిలుస్తూ మానసికంగా వేధిస్తున్నారు. నా భార్య గురించి వేరే వ్యక్తుల దగ్గర ఎంతో దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆ మాటల రికార్డింగ్లు నాకు వచ్చాయని బాధిత వైద్యురాలు భర్త ఆరోపించారు. ఆ హెచ్ఓడి మహిళలను అసభ్యంగా తిట్టడం, వేధింపులకు గురి చేసిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. తాను కూడా ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాను, అయితే కేజీహెచ్లో నెలకొన్న దారుణ పరిస్థితులు మరెక్కడా లేవని ఆందోళన వ్యక్తం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో ఆ వ్యక్తికి ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి మంత్రి అండ ఉన్నది, ఉత్తరాంధ్ర సీనియర్ మంత్రి అండ అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఏపీ ద్రవ్యోల్బణంలో టాప్ అన్నటువంటిది. ఏపీలో 5 నెలలుగా నిత్యావసర ధరలు మండిపోతున్న ఏడాది జనవరి నుంచి మే వరకు రాష్ట్రంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హీరో అల్లు అర్జున్కి నోటీసులు అంటూ కోర్టు నోటీసులు అంటూ పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్లోని సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్కి శుక్రవారం నోటీసులు ఇచ్చింది. సోమవారం కోర్టులో హాజరు కావాలంటూ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ నోటీసులు పంపింది. అల్లు అర్జున్తో పాటు మిగిలిన వాళ్ళకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి డిజిటల్ నేరాలకు చెక్ పెట్టాలి, బాధితుల సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలి, ఏడాది రుణ వితరణ లక్ష్యం 8.10 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం, సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయండి, విద్యా రుణాలకు అదనంగా 4% వడ్డీ రాయితీ, స్టార్టప్లకు సాయంలో బ్యాంకులు చొరవ చూపాలి, రాష్ట్ర స్థూలోత్పత్తి సాధనలో బ్యాంకర్ల సహకారం అవసరం, బ్యాంకులకు లాభాపేక్షగా సామాజిక బాధ్యత ఉండాలి, గృహ నిర్మాణ లబ్ధిదారుల రుణాల్లో జాప్యం చేయొద్దు, వెనుకబడిన వర్గాల లబ్ధిదారులకు పూర్తి చేయూతనివ్వాలి, బ్యాంకుల సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే 4 కాదు ₹2 తగ్గిస్తాం, రొయ్య మేత ధరలపై కంపెనీల తీరు, సీఎం సూచనలు పట్టణమైన అమలే చేయని కొన్ని కంపెనీలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సిఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు వీళ్ళు రాశారు ఫ్రంట్ పేజీలో. పనిచేసిన స్టేషన్లోనే ఎఫ్ఐఆర్, సాయికృష్ణ తల్లి ఫిర్యాదుతో నమోదు. రౌడీషర్ గాజి సాయికృష్ణ అదృశ్యం కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకుని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐ నాగరాజుపై హత్యాయత్న నేరం కేసు నమోదు చేశారన్నట్టు. ఇక్కడే వెరితనం కాబట్టి వీళ్ళు రాసేటప్పుడు వార్త ఫ్రంట్ పేజీ రాసినందుకు సంతోషం, కానీ సంస్కారం ఉండాలి కదా, నిజాయితీ ఉండాలి కదా. వాళ్ళ అమ్మ ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకపోతే పై అధికారులు కమిషనర్ కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోవద్దు, డీజీపీకి వెళ్ళి ఇచ్చే కూడా పట్టించుకోకపోతే డీజీపీ రాసిన లెటర్ కమిషనర్ దగ్గర ఆగిపోతే ఆ తర్వాత వెళ్ళి లాయర్లను పట్టుకుని బతిన్లాడుకుని బార్ అసోసియేషన్ వాళ్ళతో చెప్పి హెబియస్ కార్పస్ పిటిషన్ వేపిస్తే అప్పుడు కూడా స్పందించకపోతే, ఈవెన్ బార్ అసోసియేషన్ ప్రెస్ మీట్లో పెట్టినా కూడా స్పందించకపోతే మొన్న ఇక జగన్ ఎంటర్ అయిన తర్వాత స్పందించింది. అంటే ఇక్కడ ప్రభుత్వం నిజాయితీగా బాధ్యతగా స్పందించినట్టే. ఇప్పుడు కేసు కట్టారంటే ఏమనాలా? కోర్టు నోటీసులు ఇస్తే కోర్టులో విచారణ కూడా జరిగిపోయింది. 29వ తారీఖున మా ఎదుట హాజరుపరచమని కూడా చెప్పారు, అప్పుడు కూడా చెప్పలేదు. మరి అంత సీన్ జరిగితే ఇంత వెర్రితనంగా జనాల్ని మోసం చేస్తారా? వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా లేకపోతే కనుక వ్యభిచారం చేస్తున్నారా అన్నది వీళ్ళే ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. పోతే క్వాంటంలో నవశకం -269 డిగ్రీల శీతల వాతావరణం సృష్టి, స్వదేశీ డైల్యూషన్ రెఫ్రిజిరేటర్ సాయంతో ఘనత, క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీలో కీలక మైలురాయి, అప్లికేషన్ల తయారీ, హార్డ్వేర్ టెస్టింగ్లో గొప్ప పురోగతి, మేధా టవర్స్లోని క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ఘనత, అగ్రదేశాల శాసన అమరావతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.